2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అనిల్ సింగ్ గారు. హలో శిరీష. సార్, చాలా మందికి కూడా గోల్డ్ రేట్ తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అది మనందరికీ కూడా తెలిసిందే. అందుకే మనము డైలీ ఆ రేట్ ఎలా ఉందో చెప్తూ ఉంటాం. అండ్ అందులో భాగంగానే ఎప్పుడైతే మనము వీక్ అనాలిసిస్ స్టార్ట్ చేశామో, ఈ వీక్ అనాలిసిస్ తెలుసుకొని నెక్స్ట్ వీక్ ధర ప్రిడిక్ట్ చేసి కొనుక్కోవడమో, లేదు అంటే అమ్మడమో చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఎంతోమంది ఈ ఎపిసోడ్ గురించి వెయిట్ చేసేవాళ్ళున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఇందులో మనము ఏం తెలుసుకోబోతున్నాం? అంటే బంగారం కొనుక్కోవచ్చంటారా? ధర పెరుగుతుందా? తగ్గుతుందా? నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది సార్? చాలా అన్వేషించే దగ్గే రహస్యం అనమాట. నెక్స్ట్ వీక్లో గోల్డ్ ప్రైసెస్ ఎవరెవరికి ఎలా ఇంపాక్ట్ చేయబోతుంది, ఎవరి జీవితాల్ని మార్చేయబోతుంది. అవునా? నిజమా? 100% నిజం అండి. ఎలాగో చెప్తా. షూర్ సార్. ఎవ్రీ ట్రేడర్ ఎవరైతే ఎంసీఎక్స్లో లాంగ్ అండ్ షార్ట్స్, ఇంట్రాడే ట్రేడ్స్ కానివ్వండి, క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ కానివ్వండి చేస్తున్నారు కదా, గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కదండి. చాలామంది గోల్డ్ స్మిత్స్ ఉంటారు, బంగారం కొనాలి. అఫ్కోర్స్ ఈ వారంలో నేను సండే స్పెషల్ వీడియో చూసేసి నెక్స్ట్ వీక్ కోసము ఎలా నిర్ణయించుకోవాలి అన్న డెసిషన్ మేకింగ్కి మీకు ఈజీ అవుతుంది కదా, ఒక క్లారిటీ అంటూ వస్తుంది కదా, మీకు ఒక దారి కనబడుతుంది కదా మనకు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అయితే అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళే అసలు మెయిన్ పర్చేస్ చేసే కస్టమర్స్. ఇంట్లో ఉండి ప్రతి ఇంటి పని చేస్తూ ఇంటి కోసం ఎప్పుడు బంగారం కొనాలి, పిల్లల కోసం ఎలా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, బడ్జెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదొక తల్లి, ఖచ్చితంగా ఒక భార్య, డబల్ ఖచ్చితంగా వీళ్ళందరే చేస్తారు. పెళ్ళి తర్వాతే వీళ్ళందరూ ఎందుకు ఇంత సీరియస్ అవుతారంటే దే స్టార్ట్ బీయింగ్ కన్సర్న్డ్ అబౌట్ ఫ్యామిలీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళికి ముందైతే కూతుళ్ళు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. నా పెళ్ళి నా తల్లిదండ్రులకి అదొక బర్డన్ కాకూడదు, నేను వాళ్ళకి సపోర్టివ్గా ఉండేసి నా పెళ్ళి నేను నా డబ్బులతో నేను సేవింగ్ చేసుకొని గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చేసే ఆలోచనకి కూడా ఈరోజు యంగర్ జనరేషన్ ఉన్నారు. సో అంత మంచి యంగ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మన సండే స్పెషల్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ విషయానికి వస్తే మనందరికీ కూడా తెలిసేది ఆ నెక్స్ట్ వీక్ హొరైజన్ ఎలా ఉండబోతుంది. అండ్ ఇందాక మీరు అన్నట్టుగా ఆ ప్రెడిక్షన్ ఏదైతే మొత్తం వరల్డ్లో చేస్తున్నారో అందరూ, అవన్నీ చూశాక మనం తెలుగులో దాని ఎగ్జాక్ట్లీ దాని కావాల్సిన డీటెయిల్స్ కానివ్వండి, దాని స్ట్రాటజీ కానివ్వండి, దాని లెవెల్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇట్ ఈస్ నాట్ అ రికమెండేషన్. జీవితం మనకి ఎప్పుడు కూడా పాఠాలు కానివ్వండి, గుణపాఠాలు కానివ్వండి నేర్పిస్తూ ఉంటుంది. సో ఆ పాఠాల్లో కూడా నేర్చుకునే పాఠాల్లో ఇదొక పాఠం అనమాట. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ స్ట్రాటజీ. ఇందులో ప్రతిసారి ముందుకొచ్చేది మనకు బంగారం గురించే టాక్. ఎవరి గురించి అయినా కానివ్వండి, అది తర్వాత, ఫస్ట్ మాత్రం గోల్డ్ గురించి మనము తెలుసుకుందాం. సో ఈరోజు చూసుకుంటే మనకి ఈ వారం మొత్తంలో సెటిల్ అయింది గోల్డ్ ప్రైస్ ఎంసెక్స్ ఫ్యూచర్స్లో 1,03,780 రూపీస్లో సెటిల్ అయిందండి. ఇక్కడ మీకు -44 రూపీస్ చూపిస్తుంది కదా. సో ఈ వారంలో లాస్ట్ రోజున చూసుకుంటే 1,04,090 రూపాయలు హై క్రియేట్ చేసింది, 1,02,069 రూపాయలు లో క్రియేట్ చేసింది. సో ఇందులో మనకు ఎగ్జాక్ట్లీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రాబోయే వారంలో ఫస్ట్ సోమవారం రోజున మనకి లెవెల్స్ ఎలా వర్క్ చేయబోతున్నాయి. దట్ ఈస్ 1,04,586 రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 1,05,845, 1,06,607 ఈ 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. దీంతోపాటు సపోర్ట్ 1,02,565, 1,01,803 అండ్ 1,05,44 రూపీస్ ఈజ్ ద థర్డ్ సపోర్ట్. సో ఈ 3 సపోర్ట్లు కూడా మీరు సోమవారం కోసం రెడీ పెట్టుకోండి. సోమవారం నుంచి మనం ఎలాగ ఇంకా లెవెల్స్ కూడా తెలుసుకుంటాము. కానీ మీకు ఇప్పుడు సండే స్పెషల్లో చెప్పబోయేది ఒక చాలా ఇంపార్టెంట్ రహస్యమైన విషయం ఏంటంటే వరల్డ్ ఓవర్లో అసలు బంగారం అందరూ కూడా కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అన్న విషయం కూడా మనకు తెలిస్తే ఇండియాలో ట్రెండ్ ఎలా ఉండబోతుంది అన్న విషయం కూడా మనకు ఐడియా వస్తుంది. సో లెట్ మీ షో యూ దట్. ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్, ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్లో మొత్తానికి గ్రీడ్ ఇండెక్స్లో 68 పాయింట్లో ఉందన్నమాట. ఇక్కడ మీకు ఇది కంప్లీట్, ఇది ఒక డేంజర్ జోన్ అనమాట. అంటే అందరూ కూడా బాగా ఆశ కాదు అత్యాశ పడుతున్నారు దట్ గోల్డ్ ఇంకా బంగారం పెరగబోతుంది, గోల్డ్ మనం కొందామా. కానీ నిజంగానే పెరుగుతుందా మరి అందరూ కొన్న తర్వాత? చెప్తా.
నేషనల్ మీడియాలో అందరూ ఏం చెప్పుకుంటున్నారంటే 1,04,000 నుంచి 1,05,000 మధ్యలోకి వచ్చిన తర్వాత లేదంటే మహా అంటే ఇంకొక 6-7 వరకు వెళ్ళిన తర్వాత 1,06,000 లేదా 1,07,000 వరకు వెళ్ళిన తర్వాత గోల్డ్లో ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ కరెక్షన్ పాసిబుల్ ఉంది అంటున్నారు. కరెక్షన్ అంటే ఏంటంటే ప్రైస్ ఫాల్ ఉండబోతుంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ మీకు ఆగస్ట్ 15వ తేదీన ఆల్మోస్ట్ ఇక్కడ జీరో మూమెంట్ అనమాట. 3 రోజులు ఎక్కడ కూడా గ్రీడ్ ఇండెక్స్ కదల్లా. మళ్ళీ చూడండి, మీకు ఆగస్ట్ 18వ తేదీ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఆగస్ట్ 30వ తేదీన 68కి వచ్చింది. విచ్ మీన్స్ దట్ గోల్డ్లో చాలా మంది అత్యాశ పడుతున్నారు దట్ గోల్డ్ ఇంకా పెరగబోతుంది అనేసి. పెరుగుతుందేమో, కానీ అక్కడి నుంచి ఎంతైతే ఫాస్ట్గా పడుతుందో అప్పుడు ఇరుక్కుంటారో అలాంటి సమయంలోనే ట్రేడర్స్ అందరికి కూడా లాసెస్ అవుతాయి. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే రెగ్యులర్గా మనం ఇచ్చే గోల్డ్ వీడియో అప్డేట్స్ని మీరు వాచ్ చేస్తూ ఉండాలి. సండే రోజు కూడా మీకు ఈ వీడియో పెడుతున్నాము అంటే మీకు మండే రోజు తర్వాత కూడా ఎంత పనికి వస్తుంది అన్న విషయం మీకు తెలియాలి కాబట్టి ఆ డీటెయిల్స్ మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత కూడా సార్ నాకు ఒక డౌట్ వచ్చింది, నా దగ్గర ఒక ప్రశ్న ఉంది అని చెప్పేసి అడగాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి అడగండి. ఎనీ టైం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో మీరు కావాలంటే వాయిస్ మెసేజ్లో కూడా మీ ప్రశ్న అడిగారనుకోండి, దానికి బదులుగా నేను మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతా. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.